रेल्लगोत्रोद्भवस्य राजरेड्डी नामधेयस्य सरोजानाम्नी रोहित रेड्डी नामधेयस्य राजमौनिका नामधेयस्य कमलम्मा नामधेयस्य सहकुटुम्बानां ताबान्धवानां क्षेमस्थैर्यधैर्यविजयायुः आरोग्यैश्वर्याभिवृद्ध्यर्थं धर्मार्थैश्वर्यकाम्यमोक्ष क्षेत्रविधफलपुरुषार्थसिद्ध्यर्थं श्री पुण्यलिङ्गेश्वरस्वामी करुणा कटाक्ष वीक्षणाफलसिद्ध्यर्थं श्री पुण्यलिङ्गेश्वरस्वामी षोडशनामेन अर्चनाञ्च करिष्ये। शिवाय नमः महेश्वराय शम्भवेन पिनाकिनं शिष्येखरं वामदेवाय विरूपाक्षाय कपट्रेण मणिर्लोहिताय नमः। ओं कट्वाङ्गिने नमः। श्री पुण्यलिङ्गेश्वरस्वामिने नमो नमः। ఈ ఆశ్రమానికి చాలా రోజుల నుంచి వింటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా వచ్చి చూశాను. చాలా బాగుంది. ఇక్కడ 600 మంది ఇన్మేట్స్ ఉంటారు. అందరూ మానసిక వికలాంగులు. చాలా బాగా చూస్తున్నారు. 2 ఫ్లోర్లో వాళ్ళు ఆక్యుపై చేసినారు. మంచిగా శుభ్రంగా ఉంచుతున్నారు. టైం ప్రకారం భోజనాలు పెడుతున్నారు. చాలా మంచి మానవత్వలతో చూస్తున్నారు. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా కోఆపరేటివ్. నాకు అన్ని వివరంగా చూపించారు. ఐఎమ్ ఇంప్రెస్డ్ విత్ దిస్ అట్మాస్ఫియర్. చాలా మంచి ఇన్స్టిట్యూషన్. ఇలాంటి వాటిని మనం అందరం సహకరించాలి. నా వంతు కూడా కొంత సహకరిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.